అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన మధుసూదన్ రావు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆటో కార్మికులతో కలిసి సిఐటియు జిల్లా నాయకుడు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ 31వ తేదీ నుండి జనవరి 4వ తేదీ వరకు జరుగు సిఐటియు అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన కోడ్ను రద్దు చేసి 8 గంటల పని విధానాన్ని అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించి కార్మిక చట్టాలను అమలు చేయాలని పేర్కొన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని సిఐటియు జిల్లా నాయకుడు మధుసూదన్ రావు కోరారు. 8 గంటల పని సమయాన్ని 12 గంటలకు పెంచింది అని కార్మికుల పని గంటలు వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు కార్మికులకు ఉద్యోగులకు అనుకూలంగా వ్యవహరించాలన్నారు. కనీసం పెన్షన్ నెలకు 9,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు పాల్గొన్నారు. 31వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు సిఐటి ఆల్ ఇండియా మహాసభలో విశాఖపట్నంలో జరుగుతుంది. సిఐటి ప్రత్యేకత అంటే 1970 సంవత్సరంలో సిఐటి సంఘం ఏర్పాటైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆటో, అంగన్వాడీ, ఆశ, బజార్ బోర్డు, సంఘమెత్తల్లో అందరి హక్కుల కోసం పోరాటం చేస్తుంటే మొనగాడుగా ఈరోజు సిఐటి భారతదేశం మొత్తం మీద అభివృద్ధి అవుతోంది. విశాఖ హక్కు మన హక్కుగా పరిగణించాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో రష్యా వాళ్ళతో సహకారంతో విశాఖపట్నాన్ని ఏర్పాటు చేస్తే, విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే నేటి పాలకులు దాన్ని రద్దు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉండదు. దురదృష్టం. దాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆటో కార్మికులకు సంబంధించి ఫైన్ల మీద ఫైన్ చేస్తారని గవర్నమెంట్ ప్రకటిస్తూ ఉంది. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు మన కార్మిక వర్గానికి అంతా నష్టం కోరుస్తూ ఉంది. కాబట్టి కేంద్రంలోని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా చేపడుతున్న ఈ విధానాల్లో తీవ్రంగా ఈరోజు సిఐటి వ్యతిరేకిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు భారతదేశంలో మొత్తం మీద మన హక్కులు సాధించుకోవడానికి 29 కోట్లు 4 కోట్లుగా మార్చేదానికి గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్నంతా వ్యతిరేకిస్తున్నాం. సిఐటి తరఫున ఈరోజు లగేజ్ ఆటో యూనియన్ తరఫున, అదేవిధంగా ఆటో యూనియన్ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ నెల 31 నుంచి రేపు నెల 4వ తారీఖు వరకు జరిగే విశాఖపట్నం జరిగే ఆల్ ఇండియా మహాసభలకు ప్రతి కార్మికుడు కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.